హలో ఫ్రెండ్స్, ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపు వీడియోకు స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ చిత్రాలను చూడండి. కమాండర్ అశోక్ రావత్ జీని ఇక్కడ సత్కరిస్తున్నారు. దీనితో పాటు వివిధ ప్రాంతీయ మరియు జాతీయ నాయకులను ఇక్కడ సత్కరిస్తున్నారు. మరియు ఇది మహారాష్ట్రలోని శ్రీగొండ. ఇక్కడ ఈపీఎస్ 95 పెన్షనర్ల గొప్ప సమావేశం నిర్వహించబడింది. ఇక్కడ మీరు చూడవచ్చు, చిత్రాలలో పెద్ద సంఖ్యలో ఈపీఎస్ 95 పెన్షనర్లు ఉన్నారు మరియు కమాండర్ అశోక్ రావత్ జీ ఇక్కడ ఉన్న పెన్షనర్లను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఐక్యత మరియు సహనాన్ని కాపాడుకోవాలని సందేశం ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు, పెద్ద సంఖ్యలో పెన్షనర్లు హాజరయ్యారు. దీనితో పాటు జాతీయ మరియు ప్రాంతీయ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. మరియు మిత్రులారా, ప్రస్తుతం పరిస్థితి చాలా వేడిగా ఉందని మనందరికీ తెలుసు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య చాలా యుద్ధ పరిస్థితి ఉంది. దీని గురించి కమాండర్ అశోక్ రావత్ జీ పెన్షనర్లందరినీ ఉద్దేశించి, ఇప్పుడు మనం కొంచెం ఓపికగా ఉండాలి, ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు బిజీగా ఉంది, కాబట్టి మనం ప్రభుత్వంపై ఎక్కువ ఒత్తిడి పెట్టలేము అని చెప్పారు. కాబట్టి దేశ ప్రయోజనాల గురించి కొంచెం ఆలోచిస్తూ మనం కొంచెం వెనక్కి తగ్గ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలి, ఎందుకంటే ప్రస్తుతం మనం దేశం గురించి ఆలోచించాలి. ప్రభుత్వం మరియు సైన్యం పూర్తిగా దేశ ప్రయోజనాలపై దృష్టి సారించాయి, కాని మనం మన పోరాటాన్ని కొనసాగించాలి మరియు గౌరవప్రదంగా, ఓపికగా మన నిరసనను వ్యక్తం చేయాలి. కాని మనం భారీ నిరసన వ్యక్తం చేయకూడదు. ఇది దేశ ప్రయోజనాలకు, దేశం పనిచేస్తున్న దేశ ప్రస్తుత ఆధిపత్యానికి ఏదైనా ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి మిత్రులారా, ఈ గొప్ప వేడుకలో పెన్షనర్లందరినీ ఉద్దేశించి కమాండర్ అశోక్ రావత్ జీ ఇచ్చిన ముఖ్యమైన సమాచారం ఇది: ప్రస్తుతం మనం మన పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలి. మన సంస్థను బలోపేతం చేయడంపై మనం దృష్టి పెట్టాలి. దేశవ్యాప్తంగా ఉన్న మన పెన్షనర్ సోదరులందరూ మేల్కొనాలి. పెన్షన్ సమస్యల గురించి వారికి వివరించాలి మరియు మన పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలి. మనం ఈపీఎఫ్ఓ కార్యాలయాలలో మెమోరాండంలు ఇవ్వడం కొనసాగించాలి మరియు బుల్ధానాలో మన రిలే నిరాహార దీక్ష కొనసాగించాలి. కాని ఏమి చేయాలో ప్రస్తుతానికి మనం దానిని శాంతియుతంగా చేయాలి మరియు ప్రస్తుతానికి పెద్ద ఉద్యమం పాత్ర పోషించకుండా ఉండాలి, ఎందుకంటే ప్రస్తుతం దేశం, ప్రభుత్వం మరియు సైన్యం యొక్క మొత్తం దృష్టి భారతదేశం పాకిస్తాన్ యుద్ధంపై ఉంది. కాబట్టి మిత్రులారా, కమాండర్ అశోక్ రావత్ జీ మన పోరాటాన్ని శాంతియుతంగా ఉంచుకోవాలని మరియు మన దృక్పథాన్ని కూడా ఉంచుకోవాలని అందరికీ సందేశం ఇస్తున్నారు. కాని ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తే మనం కొంచెం వెనక్కి తగ్గాలి మరియు మనం ఆలోచిస్తున్న హింసాత్మక ఉద్యమం నుండి కూడా వెనక్కి తగ్గాలి. కాబట్టి మిత్రులారా, కమాండర్ అశోక్ రావత్ జీ పెన్షనర్లందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్లు మీరు చిత్రాలలో చూడవచ్చు. మహారాష్ట్రలోని శ్రీగొండలో ఒక గొప్ప సమావేశం జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో పెన్షనర్లు హాజరయ్యారు. కాబట్టి మిత్రులారా, ఇది ఈ గొప్ప సమావేశం నిర్వహించిన మహారాష్ట్రలోని శ్రీగొండ నుండి వచ్చిన పెద్ద వార్త. కాబట్టి మిత్రులారా, మీకు ఈ నవీకరణ ఎలా నచ్చింది? జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కమాండర్ అశోక్ రావత్ జీ ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వ్యాఖ్య పెట్టెలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి సమాచారం పొందడానికి ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.